నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బూఖ్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సెంటర్లో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు జీరో బిల్లులు జారీ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమలు చేశామని, ఇప్పుడు మరో 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి లంకె బృందంలో మొత్తం ఏం లేదు, రాళ్ళు బూడిదే ఉందని తెలిసి వెనకాల కూర్చొని వాళ్ళు వికటాక్షం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మీ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో మేము చూస్తామని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఇచ్చింది వాళ్ళు 0 బడ్జెట్ అని. అయినా కూడా చాలా కష్టపడి మన మంత్రివర్గంతో పాటు మన ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటూ మనకున్నటువంటి ఇక్కడ ఉన్న వనరులనే మనము మంచిగా ఉపయోగం చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలను గాడిలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ మనకున్నటువంటి మన మహబూబాబాద్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకాలు నడిపించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి మన అధికార సిబ్బంది కావచ్చు, మేము కావచ్చు, మంత్రులు కావచ్చు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే కలిసి ప్రజల వద్దకు పోయి ప్రజలకు పాలన ఇచ్చే విధంగా మేము కష్టపడతా ఉన్నాము. అందుకే నేను ఇక్కడ ఉన్నటువంటి పౌరులను కోరుతా ఉన్నా, నాయకులను కోరుతా ఉన్నా, మీరు మాకు సహకరించండి. రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఇందిరమ్మ ఇల్లులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు మన మహబూబాబాద్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లులు వచ్చే కార్యక్రమం తొందరలోనే చేపడతాం. అందుకే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలంటే ముందుగా గ్రామ కమిటీలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పరచాలి. ఇందిరమ్మ కమిటీలో 5 నుంచి 10 మంది కులాల వారీగా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ కమిటీలలో మీరు వాళ్ళని భాగస్వాములను చేసి నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేసే ప్రక్రియ మీ చేతుల్లోనే ఉంటుంది. ఏదో ఇక్కడ నేనుండి ఎమ్మెల్యే గారికి అనుచరులు ఎవరితో ఉన్నారో వాళ్ళకి రాసి ఇవ్వడము ఏది ఉండదు. దొడ్డదారిలో ఎటువంటి ప్రక్రియ ఉండదు. ఇప్పుడు మనకు అవుట్ సోర్సింగ్ మనకు ఒక 25 నుంచి 30 జాబ్ ఎంతో ఉపయోగం. అతి త్వరలో ఆ పథకం కూడా లాంచ్ అవ్వబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ యొక్క మహబూబాబాద్ నియోజకవర్గంలో ఈ యొక్క అభివృద్ధి పనులకు నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విద్యుత్ ఇంత పెద్ద కార్యక్రమాలు క్రియేట్ చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ప్రభుత్వం, ప్రజాపాలన. మన ప్రభుత్వం ప్రజలకు వద్దకు వచ్చి పరిపాలించే ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం. మన ప్రభుత్వం చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్పుద్ది. మన ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారంటీల్లో ఈరోజు గృహజ్యోతి, ప్రతి ఒక్కరు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల కరెంటు, జీరో బిల్లు, ఇట్లాంటి ఇంత సౌకర్యంగా మనకి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది అందరూ వినియోగించుకోవాలి. దొంగ కరెంట్లు ఇట్లాంటిది వేరే దుష్ప్రభావాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా